నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నేను న్యూ జెర్సీలో ఉన్నాను. సో ఇప్పుడు నేను ఒక హోమ్ టూర్ చేయడానికి వెళ్తున్నాను అనమాట. ఆ హోమ్ టూర్ ఎవరిది అంటే ఇప్పటి వరకు కూడా మీరు స్క్రీన్ మీద చూడని ఒక హీరోయిన్. ఒకసారి నేను ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ మీదకి తీసుకురాబోతున్నాను. చీమ 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 చీమగా బామ తెలుసుకోవే బామ. సో ఈ పాట గుర్తుంది కదా, సింహాద్రి మూవీ. ఎన్నో సంవత్సరాలు అయినప్పటికి కూడా ఇప్పటికీ ఈ సినిమాలో ప్రతి డైలాగ్, ప్రతి సాంగ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కూడా మనందరికీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తారు. అండ్ ఎన్టీఆర్ గారు, అంకిత గారు, నాజర్ గారు, సీత గారు, అలీ గారు, ఇలా చాలామంది చాలా మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు ఈ సినిమాలో. భూమిక గారు, ఎస్పెషల్లీ భానుచంద్ర గారు, అందరూ మనకి అవైలబుల్గా ఉంటారు. ఏదన్నా ఫంక్షన్ జరిగినా కనిపిస్తారు. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పి భూమిక గారు కూడా మళ్ళీ ఇప్పుడు చాలా సినిమాలు చేస్తున్నారు. బట్ ఆ సినిమాలో హీరోయిన్గా చేసిన అంకిత గారు మనందరికీ కనిపించకుండా చాలా దూరంగా విదేశాలలో ఇప్పుడు పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయారనమాట. ఒకసారి నేను అంకిత గారి ఇంటికి వెళ్తున్నాను. ఇప్పుడు అంకిత గారి హోమ్ టూర్ చేయబోతున్నాను. అంకిత గారు ఏం చేస్తున్నారు, తన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, పిల్లలు ఎంతమంది, అసలు ఏంటి, ఇప్పుడు ఎలా ఉన్నారు ఒకసారి చూపిస్తాను అనమాట మీ అందరికీ. సుమన్ టీవీ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ మాత్రమే కాకుండా ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ 1 నెట్వర్క్ కాబోతుంది. సో ప్రపంచ దేశాలను కూడా సుమన్ టీవీ తొందరలో అధిగమించి నెంబర్ 1 నెట్వర్క్, డిజిటల్ మీడియా నెట్వర్క్గా ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎస్, ఇప్పుడు నేను ప్రజెంట్ ఎక్కడ ఉన్నాను అంటే ఇది ఒక హీరోయిన్ ఇల్లు అనమాట. ఎస్, ఎదురుగా వస్తున్నారు కాబట్టి మీకు అర్థమై ఉంటుంది. చీమ చీమ చిమ చీమ 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 చిమ చీమ చీమగానే వినినా మా ప్రేమ తెలుసుకోవే బామ్మ. ఎస్, సింహాద్రిలో మనందరినీ బాగా అలరించిన అంకిత గారు. అంకిత గారు యుఎస్లో సెటిల్ అయిపోయారు. ఫ్యామిలీతో హ్యాపీగా లివింగ్ అనమాట. ఇక్కడ చూశారు కదా, మీర్జాపూర్ కోటని మించేలా ఉంది అంకిత గారి ఇల్లు. ఒకసారి లోపలికి వెళ్ళి అంకిత గారు ఇల్లు ఎలా ఉందో చూద్దామా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంకిత గారు విఎస్కి ఒకసారి హాయ్ చెప్పండి. అందరికీ హాయ్, అందరికీ నమస్కారం. సో తెలుగు బాగా నేర్చుకున్నారా, మర్చిపోయారా యుఎస్ వచ్చి? యాక్చువల్గా యుఎస్ తర్వాత ఐ పిక్ అప్ నేను నేర్చుకున్నాను. అవునా? ఓకే, సో ఒకసారి లోపలికి వెళ్దాం, అంకిత గారి హౌస్ చూద్దాం. అంకిత గారు హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. మీరెంత అందంగా ఉన్నారో మీ ఇల్లు అంతకన్నా అందంగా ఉంది. అంకిత గారు పియానో చాలా అంటే చాలా బాగా ప్లే చేస్తారు. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఇంత పెద్ద ఇల్లు కట్టేసుకున్నారు. 2 కొడుకు. ఏం చేస్తుంటారు హస్బెండ్? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, మీరు? నేను ఎప్పుడే హౌస్ వైఫ్. ఓకే. యు నో బిఫోర్ దాట్ వాట్ ఐ వాస్ డూయింగ్, దట్స్ ఆల్. ఓ, ఇప్పుడు ఓన్లీ హౌస్ వైఫ్ గా ఉండిపోయారు. హౌస్ వైఫ్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ కిడ్స్. బిజీ మామ్. వావ్, గ్రేట్ మదర్. హ్యాట్స్ అప్ టు యు మ్యామ్. సో ఇదేంటి లివింగ్ రూమా? వావ్, ఇది ఫ్యామిలీ రూమ్. ఓకే, చూడండి వాళ్ళ పిల్లలు చూడండి ఎంత నీట్గా పెట్టారో హౌస్ని. అది కిచెన్. ఓ, ఏంటి టామ్ అండ్ జెర్రీ మీరే చూస్తుంటారా? మేడం ఇక్కడ ఫైర్ వేస్తారా? యా. ఓకే, ఏ సీజన్ ఎక్కువ మీకు ఇక్కడ చలి ఉంటుంది? వింటర్స్, జాన్ ఫిబ్ మార్చి, ఈ 3 months. ఓ సూపర్. కానీ 2 kids ఉంచుకొని కూడా మీరు ఈ హౌస్ని ఎంత నీట్గా ఉంచుకున్నారు అంటే. థ్యాంక్ యూ. ఓ, ఇక్కడ అంకిత గారి చిన్న బాబు ఉన్నాడు అనమాట. ఐ థింక్ యంగర్ వన్, ఎల్డర్ వన్? ఓ, ఏ బాబు, మీ అమ్మ పెద్ద హీరోయిన్ తెలుసా? మా మమ్మీ సినిమా చూసావా? Did you watch your mom movie?
సింహాద్రి విత్ జూనియర్ ఎన్టీఆర్ చూడలేదా? Older one has watched. ఓ ఓకే ఓకే. Just, మీ మూవీస్ అంతా తెలుసు తనకి. yeah, హీ నోస్. he knows. ఓకే. ఎక్కడ? ఓ హాయ్ 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 హాయ్. వాట్స్ యువర్ నేమ్? నీ నీలా. ఓకే సూపర్. తినే క్లాస్ అవుతున్నాడు? Sometimes I'll go blank. విచ్ క్లాస్? Class KG. కేజీ. KG. ఓకే సూపర్. తిను నర్సరీ. Nothing. నథింగ్. Good job. Good job. ఓ సూపర్. సో ఇది కిచెన్ ఏరియానమ్మా? Adi. ఇది కిచెన్ ఏరియా. ఓకే. ఓ ఇది గెస్ట్ వచ్చినప్పుడా? Yeah. Adi dining room. ఓ సూపర్. ఓ ఇక్కడ ఎవరో ఉన్నారు. ఆ పిక్లో ఉంది మీరు? Amna amma. ఓ ఇక్కడ? Nenu. Yeah. Na akka. ఓ ఇది అంకిత గారి సిస్టర్ అండ్ బ్రదర్ ఇల్లా. సో ఇద్దరు సిస్టర్స్ మీరు అన్నమాట మొత్తం టోటల్గా. ఓకే. ఓ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఓకే. సో యాక్చువల్గా యూఎస్లో ఈ టైంలో ఇది మంత్ జూన్ జూలై ఆగస్టు సమ్మర్ బాగా ఎక్కువ ఉంటుంది కదా. ఓ ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్ అమ్మా? Yeah. క్లోజ్ చేశారు ఎందుకు స్విమ్మింగ్ పూల్? Yeah, we have to open it. Open చేయట్లేదు. We'll open it soon. కానీ యూఎస్లో మేడ్స్ కూడా రారంట కదా. హౌ డిడ్ యూ మెయింటైన్ మ్యామ్ అసలుకి ఇంత ఇంత పెద్ద హౌస్ని? Yeah. Only ఒక అమ్మాయి ఉంది. I have whatever help I get. ఓకే. I దట్ టైమ్ షీ విల్ hire కమ్ it. అండ్ Yes. హెల్ప్ యూ. They'll come. ఓకే. సో ఇదంతా పార్కింగ్ ఏరియా, గార్డెనింగ్ ఏరియా. సో ఇదంతా గార్డెనింగ్ ఏరియా అన్నమాట. సో ఆల్మోస్ట్ ఒక 1 acre ఉంటుందా మేడం హౌస్ ఇది? 6,000 square feet, right? Only half an acre. Half acre. హాఫ్ ఎకర్. సో హాఫ్ ఎకర్లో న్యూ జెర్సీలో అంకిత గారి హౌస్ అంటే ఏ రేంజ్లో? చాలా ఉన్నాయి. లైక్ మెనీ ఎవ్రీబడి అందరికీ చాలా సక్సెస్ఫుల్ ఉంటుంది ఇక్కడ న్యూ జెర్సీలో. ఇండియన్ కమ్యూనిటీ పీపుల్ హ్యావ్ లైక్ 7 acres plus and all that also. ఓ సూపర్. So I'm very proud of. సో ఈవినింగ్ ఇక్కడ చిల్ అవ్వచ్చు అనమాట హ్యాపీగా. సో టోటలీ హౌ మెనీ ఫ్లోర్స్ మా? ఇది కిడ్స్ రూమ్ అమ్మా? Kids room. ఓ సూపర్. నేను యూఎస్లో ఫస్ట్ టైం ఫ్యాన్స్ చూస్తున్నాను మేడం. Yeah, I know. దిస్ ఈజ్ గెస్ట్ రూమ్. నేను వచ్చినప్పుడు ఇక్కడే ఉంటాను మేడం. వెన్ ఎవర్ ఐఎమ్ కమింగ్ టు యుఎస్ దట్ టైమ్ ఐ విల్ స్టే హియర్. యా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా అంకిత గారి హస్బెండ్ ఆయన. సో ఎప్పుడు చూసుంటారు ఎవరు కూడా. అంకిత గారి హస్బెండ్. Other kids room. సో అదర్ దిస్ ఈజ్ వన్ మోర్ కిడ్స్ రూమ్. More kids room. ఓ పిల్లలు బాగా చదువుకుంటారంట, అందుకనే బుక్స్ చూడండి ఎన్ని ఉన్నాయి ఇంట్లో ఇక్కడ. సూపర్. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది బయట. చాలా మెస్సీగా ఉంది. ఓకే. ఇది ఇంకొక మాస్టర్ బెడ్రూమ్ అనమాట. డిడ్ యూ వాచ్ యువర్ మమ్ మూవీ? ఓ కెన్ యూ టెల్ మీ ద మూవీ నేమ్? సింహాద్రి. సో అంకిత గారి కిడ్స్ సింహాద్రి మూవీ చూసారంట. అంటే RRRలో ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా, అందుకనే అలా అదే హీరో అని చెప్పేసి మనోడు ఫిక్స్ అయిపోయాడు. అదే చిన్నోడు చూడండి ఆగం ఆగం చేస్తున్నాడు ఇంట్లో. అరే బుడ్డోడా, అరే రే 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 రే. ఎస్, ఫైనల్గా ఇది అంకిత గారి హోమ్ టూర్ న్యూ జెర్సీలో. సో నిజంగా అంకిత గారు చాలా ఇయర్స్ తర్వాత స్క్రీన్ మీదకి రాబోతున్నారు కాబట్టి ఇప్పుడు అంకిత గారి లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్తో ఇండస్ట్రీకి రాబోతున్నారా, అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఏం చెప్పబోతున్నారు. ఎందుకంటే ఆమె తీసిన మూవీస్ చాలా తక్కువైనా కానీ అన్నీ సూపర్ డూపర్ హిట్ మూవీస్. ఇప్పటికీ అందం ఏమాత్రం చెరిగిపోలేదు, అదే గ్లామర్. ఇండస్ట్రీకి వచ్చారు అంటే మళ్ళీ సింహాద్రి 2 కూడా తీసే అంతలా ఉన్నారనమాట. లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ ద గ్రేట్ 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 ఎవర్ గ్రీన్ బ్యూటీ ఆఫ్ ఇండియన్ సినిమా అంకిత గారు.